హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు డిసెంబర్ 1 తేదీ నుండి మారిపోనున్న కొత్త 5 రూల్స్ ఇవే అండి. మరి వాటి గురించి పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ముఖ్య గమనిక నవంబర్ 30 డెడ్‌లైను. డిసెంబర్ 1 నుండి మారనున్న 5 కీలక నిబంధనలు ఇవే. నవంబర్ నెల ముగియడానికి ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ నెలాఖరుతో అనేక ముఖ్యమైన ఆర్థికపరమైన పనులకు గడువైతే ముగుస్తోంది. మీరు గనక ఈ పనులను పెండింగ్‌లో పెడితే డిసెంబర్ 1 తేదీ నుంచి ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన లేదా జరిమానాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి రావచ్చు. మరి ఆ 5 ముఖ్య కీలకమైన అంశాలేంటో చూద్దాము. మొదటిది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ స్కీమ్ ఎంపిక. యూపీఎస్ ఆప్షన్. గడువు నవంబర్ 30, 2025. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ప్రస్తుతం ఉన్న కొత్త పెన్షన్ విధానం నుండి ఏకీకృత పెన్షన్ పథకం లేదా పాత పెన్షన్ విధానానికి ఓపీఎస్‌కు సమానమైనటువంటి ప్రయోజనాలు ఇచ్చే స్కీమ్‌ను ఎంచుకోవడానికి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ విధించిన గడువును నవంబర్ 30తో అయితే ముగుస్తుంది. సో, ఈలోపే ఈ యొక్క యూపీఎస్‌కి మనము ఓపీఎస్‌కి సమానమైనటువంటి విధానాలు చేంజ్ చేసుకోవచ్చనమాట. ముఖ్య గమనిక. వాస్తవానికి ఈ గడువు సెప్టెంబర్ 30నే ముగియాల్సి ఉంది. ఉద్యోగుల విజ్ఞప్తి మేరకు నవంబర్ 30 వరకు పొడిగించారు. ఒకవేళ ఈ తేదీలోపు మీరు గనక ఆప్షన్ అనేది ఇవ్వకపోతే యూపీఎస్ ద్వారా వచ్చే మెరుగైన పెన్షన్ ప్రయోజనాలను కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి వెంటనే ఈ ప్రక్రియను పూర్తి చేయండి. రెండవది ఐటీఆర్ మరియు టీడీఎస్ ఫైలింగ్. గడువు 30, 2025 నవంబర్ 30. పన్ను చెల్లింపుదారులకు ఇది చాలా కీలకమైన తేదీ అండి. టీడీఎస్ స్టేట్మెంట్ అక్టోబర్ 2025లో సెక్షన్ 194 ఐఏ కింద అలాగే 194 194 కింద ఆస్తుల కొనుగోలు, క్రిప్టో లేదా ఇతర ఖరీదైన వస్తువుల లావాదేవీలపై కట్ చేసిన టీడీఎస్‌కు సంబంధించి ఈ మేరకు చలాన్ కమ్ స్టేట్మెంట్ దాఖలు చేయడానికైతే ఇదే చివరి తేదీ అన్నమాట నవంబర్ 30. సో, దీనివల్ల అంతర్జాతీయ లావాదేవీలు సెక్షన్ 92 కింద అంతర్జాతీయ లావాదేవీలు జరిపేవారు తమ నివేదికను మరియు ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్స్ ఫైలింగ్‌ను నవంబర్ 30 లోపు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆడిట్ రిపోర్ట్స్. కార్పొరేట్ సంస్థలు లేదా ఆడిట్ పరిధిలోకి వచ్చే వ్యక్తులు ఫార్మ్ 3సీఏ టు 3సీడీ లేదా 3సీబీ టు 3సీబీడీ నివేదికలనైతే సమర్పించాల్సి ఉంటుంది. హెచ్చరిక గడువు దాటితే భారీ జరిమానాలు మరియు వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. మూడోది పెన్షనర్లకు లైఫ్ సర్టిఫికేట్. సో, కేంద్ర ప్రభుత్వ పెన్షన్‌లకండి లైఫ్ సర్టిఫికేట్ అనేది నవంబర్ 30 లాస్ట్ గడువన్నమాట. కేంద్ర ప్రభుత్వ పెన్షన్‌లు మరియు కొన్ని ఇతర రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లకు నవంబర్ 30 అనేది ఈ మేరకు పెన్షన్ ఆహ్, లైఫ్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాలి. సో, తమ పెన్షన్ అనేది నిరాటంకంగా అంటే పెన్షన్ అనేది ఆగకుండా రావాలి అంటే ప్రతి సంవత్సరం లైఫ్ సర్టిఫికేట్ అనేది తప్పనిసరి అన్నమాట. కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లయితే నవంబర్ 30 లోపల ఖచ్చితంగా లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయండి. తప్పనిసరి. ఇక ఎలా సబ్మిట్ చేయాలి అంటే నేరుగా బ్యాంకుకి వెళ్లి లేదా ట్రెజరీకి వెళ్లి ఇవ్వవచ్చు. లేదంటే ఆన్‌లైన్ పోర్టల్ జీవన్ ప్రమాణ్ ద్వారా గూడా ఆన్‌లైన్‌లో ఇవ్వవచ్చు. పోస్ట్ ఆఫీస్ వారి డోర్ స్టెప్ బ్యాంకింగ్ సేవలను కూడా వినియోగించుకోవచ్చు. ఇప్పుడు స్మార్ట్ ఫోన్‌లో ఫేస్ అథెంటికేషన్ యాప్ ద్వారా కూడా సులభంగా అయితే సబ్మిట్ చేయవచ్చనమాట లైఫ్ సర్టిఫికేట్‌ను. సో, నవంబర్ 30 లోపు ఇది గనుక పూర్తి కాకపోతే డిసెంబర్ 1 తేదీ నుంచి పెన్షన్ ఆగిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి మీ ఇంట్లో పెద్దవారు ఉంటే వెంటనే గుర్తు చేయండి. నాలుగోది గ్యాస్ సిలిండర్ల ధరలలో మార్పులు. అమలు తేదీ డిసెంబర్ 1, 2025. వివరాలు. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరలు మరియు డాలర్ మారకం విలువ ఆధారంగా ఆయిల్ కంపెనీలు ప్రతి నెల 1 తేదీన గ్యాస్ ధరలను సమీక్షిస్తాయి.
సో, డిసెంబర్ 1న ఎల్‌పీజీ ధరల్లో మార్పులుండే అవకాశం కనిపిస్తుంది. ఇది కమర్షియల్ సిలిండర్లతో పాటు డొమెస్టిక్ సిలిండర్లపై ధరలపై కూడా ప్రభావం అయితే చూపవచ్చు. సామాన్యుడికి ఇంటి బడ్జెట్‌పై దీని ప్రభావం అయితే ఉంటుంది కాబట్టి తెలియజేయడమైనది. ఐదోది ఆధార్ కార్డ్‌లో కొత్త మార్పులు. పరిశీలనలో ఉన్న అంశము. డిసెంబర్ నుండి అన్నీ కాకపోయినా ప్రస్తుతం యుఐడిఏఐ ఆధార్ కార్డుల జారీలో కొన్ని కీలక మార్పులనైతే పరిశీలిస్తోంది. ఏం మార్చవచ్చు అంటే ఆధార్ కార్డ్‌పై ఇకపై కేవలం ఫోటో మరియు క్యూఆర్ కోడ్ మాత్రమే ఉంచి పూర్తి చిరునామా లేదా ఇతర వివరాలను ప్రింట్ చేయకుండా దాచి ఉంచే ప్రతిపాదన అయితే ఉంది. దీనివల్ల పౌరుల డేటా అనేది గోప్యత పెరుగుతుంది. సో, దీని ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే వ్యక్తిగత సమాచారం దుర్వినియోగం కాకుండా చూడటము మరియు డిజిటల్ వెరిఫికేషన్‌ను ప్రోత్సహించడం అనేది దీని ప్రధాన ఉద్దేశ్యంగా ఉంది. మరి ఇవే అండి. ఈ యొక్క పై 5 అంశాలు మీకు ఆర్థిక మరియు రోజువారీ జీవితానికి సంబంధించినవి కాబట్టి ఉపయోగపడతాయి. ముఖ్యంగా నవంబర్ 30 గడువు ఉన్న పనులను అంటే పెన్షన్ ఆప్షను, అలాగే టాక్స్ ఫైలింగు, లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయడము, వెంటనే వీటినైతే పూర్తి చేసుకోండి. లేట్ చేస్తే పెనాల్టీ పడే ప్రమాదము ఉంది. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.